హాయ్ నమస్తే, నా పేరు సత్తార్. మీరు చూస్తుంది కుకింగ్ అండ్ ఈవీ ఛానల్. పలావ్ తయారు చేసే విధానం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి నూనె కొంచెం వేడెక్కాక చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఆడకుండా తిప్పుకుంటానే ఉండాలండి. ఉల్లిపాయ బాగా వేగినట్టు కనిపిస్తుందండి మనకిప్పుడు. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి మొత్తం. టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నుంచి మసాలా మాడకుండా తిప్పుకుంటానే ఉండాలండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మసాలా వేగిందండి. ఇప్పుడు ముందుగా పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మసాలా వేగిందండి. ఎసరు పోసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎసరు మరిగేలోపు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని కడిగేసుకుందాం. పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ 200 గ్రాములు కేజీకి, 5 లవంగాలు, 5 చెక్క, 5 ఇలాచి, కొంచెం బిర్యానీ ఆకు, జీడిపప్పు కొంచెం, ఉల్లిపాయలు 1/2 కిలో, టమాటాలు 1/2 కిలో, 5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ 200 గ్రాములు, 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 1 చిన్న నిమ్మకాయ. అసలు మరిగినాయండి. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అండి. 1/2 కప్ పాలు, 1/2 కప్ పెరుగు, 50 గ్రాముల నెయ్యి, ఉప్పుకు సరిపడంత, ఫుడ్ కలరు కొంచెం, చివరిగా 1/2 కప్పు పాలల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసి కలిపి పోసామండి. ఇప్పుడు 1 కప్పు నెయ్యి పోసామండి. చివరిగా కొంచెం నిమ్మరసం. మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనిద్దామండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతేనండి, పలావ్ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.